హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం భారత రాజ్యాంగం యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాజ్ బేగం గారు ఈ ఇండియన్ పాలిటీ మీద కొన్ని క్వశ్చన్స్ ఒక వీడియో తయారు చేయమని అడిగారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్, ఇండియా కౌన్సిల్ 1858లో ఏర్పాటైంది. అయితే ఇందులోని సభ్యుల సంఖ్య ఎంత? ఇండియా కౌన్సిల్ 1858లో ఏర్పాటైంది. అయితే ఇందులోని సభ్యుల సంఖ్య ఎంత? 15. నెక్స్ట్, కింది వాటిలో సరికానిది ఏది? మొదటి వైస్రాయ్ చార్లెస్ కానింగ్. మొదటి వైస్రాయ్. ఓకే, మొదటి వైస్రాయ్ చార్లెస్ కానింగ్, ఇది కరెక్ట్ అండి. మొదటి భారత రాజ్యాంగ కార్యదర్శి చార్లెస్ వుడ్. మొదటి భారత రాజ్య కార్యదర్శి చార్లెస్ వుడ్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, విక్టోరియా మహారాణి ప్రకటన 1858 నవంబర్ 1. విక్టోరియా మహారాణి ప్రకటన 1858 నవంబర్ 1, ఇది కూడా కరెక్ట్ అండి. ఫోర్త్, ఇండియా కౌన్సిల్ సమావేశాలకు గవర్నర్ జనరల్ అధ్యక్షత వహిస్తారు. ఇండియా కౌన్సిల్ సమావేశాలకు గవర్నర్ జనరల్ అధ్యక్షత వహిస్తారు, ఇది రాంగ్ అండి. నెక్స్ట్, భారత ప్రభుత్వంలో పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది? భారత ప్రభుత్వంలో పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఆన్సర్, భారత్ కౌన్సిల్ల చట్టం 1861. భారత్ కౌన్సిల్ చట్టం 1861. నెక్స్ట్, గవర్నర్ జనరల్ కు అబ్సల్యూట్ వీటో అధికారాన్ని కల్పించిన మొదటి చట్టం ఏది? గవర్నర్ జనరల్ కు అబ్సల్యూట్ వీటో అధికారాన్ని కల్పించిన మొదటి చట్టం ఏది? సో అది భారత కౌన్సిల్ చట్టం అండి. సో గవర్నర్ జనరల్ కు అబ్సల్యూట్ వీటో అధికారం కల్పించిన చట్టం వచ్చేసి భారత్ కౌన్సిల్ చట్టం 1861. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ కు సంబంధించి సరైనది ఏది? భారత జాతీయ కాంగ్రెస్ కు సంబంధించి సరైనది ఏది? సో ఆన్సర్ వచ్చేసి 1885లో స్థాపితమైంది, ఇది కరెక్ట్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు కారకుడు వచ్చేసి ఏవో హ్యూమ్, ఇది కూడా కరెక్ట్. మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ, ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి అన్నీ సరైనవే. భారత జాతీయ కాంగ్రెస్ 1885లో స్థాపితమైంది. స్థాపనకి కారకుడు ఏవో హ్యూమ్, మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్, మార్లే వింటో సంస్కరణలను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? మార్లే వింటో సంస్కరణను ప్రవేశపెట్టిన సంవత్సరం 1909. నెక్స్ట్, ది ఇండియన్ ముస్లిమ్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ది ఇండియన్ ముస్లిమ్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? సో ఇండియన్ ముస్లిమ్స్ అనే గ్రంథాన్ని రచించింది విలియం హంటర్. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. సో భారతీయ యూనివర్సిటీల చట్టం, అధికార రహస్యాల చట్టం, అరండేల్ కమిటీ, సైమన్ కమిషన్. సో ఫస్ట్, భారతీయ యూనివర్సిటీల చట్టం వచ్చేసి 1904. అధికార రహస్యాల చట్టం వచ్చేసి 1904. అరండేల్ కమిటీ వచ్చేసి 1906. అరండేల్ కమిటీ 1906. నెక్స్ట్, సైమన్ కమిటీ వచ్చేసి 1927. సైమన్ కమిటీ 1927. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్, భారతీయ యూనివర్సిటీల చట్టం 1904, సెకండ్ సి, థర్డ్ డి, ఫోర్త్ బి, ఇదండి ఆన్సర్. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1919కి సంబంధించి సరైనది కానిది ఏది? భారత ప్రభుత్వ చట్టం 1919కి సంబంధించి సరైనది కానిది ఏది? సో భారత హై కమిషనర్ పదవిని సృష్టించారు, ఇది కరెక్ట్. ట్రాన్స్పోర్ట్ శాఖలు 22, ఇది కూడా కరెక్ట్. ఇండియా కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 12కు తగ్గించారు, ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ రాంగ్ వచ్చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు, ఇది రాంగ్ అండి. నెక్స్ట్, భారత రాజ్యాంగ నిర్మాణంలో భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి ప్రధాన ఆధారంగా స్వీకరించిన అంశం ఏది? భారత రాజ్యాంగ నిర్మాణంలో భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి ప్రధాన ఆధారంగా స్వీకరించిన అంశం ఏది? సో ఆన్సర్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1935.
ఈస్ట్ ఇండియా కంపెనీకి 1600లో అప్పటి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I భారతదేశంలో ఎంతకాలం వర్తకం చేసుకోవడానికి చార్టర్ను జారీ చేసింది? సో ఈస్ట్ ఇండియా కంపెనీకి 1600లో అప్పటి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I భారతదేశంలో ఎంతకాలం వర్తకం చేసుకోవడానికి చార్టర్ను జారీ చేసింది? 15 సంవత్సరాలండి. నెక్స్ట్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కలకత్తాలోని పోర్ట్ విలియంలో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కలకత్తాలోని పోర్ట్ విలియంలో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఎలిజా ఇంఫే. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేసిన చట్టం ఏది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేసిన చట్టం 1784 అండి. 1784 పిట్ ఇండియా చట్టం అంటారు దాన్ని. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను నియమించే అధికారం ఎవరికి ఉంది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను నియమించే అధికారం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి మాత్రమే ఉంది. నెక్స్ట్ హోమ్ చార్జెస్ స్వదేశీ ఖర్చులను విధించిన చార్టర్ చట్టం ఏది? హోమ్ చార్జెస్ స్వదేశీ ఖర్చులను విధించిన చార్టర్ చట్టం ఏది? 1773 1793 చార్టర్ చట్టం అనేది. నెక్స్ట్ కార్న్ వాలిస్ కోడ్ను ఏ సంవత్సరంలో రూపొందించారు? కార్న్ వాలిస్ కోడ్ను ఏ సంవత్సరంలో రూపొందించారు? 1793లో 1793లో. నెక్స్ట్ మొదటిసారిగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ నిర్ణయాలను వీటో చేసే అధికారాన్ని పొందిన కంపెనీ గవర్నర్ జనరల్ ఎవరు? మొదటిసారిగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ నిర్ణయాలను వీటో చేసే అధికారాన్ని పొందిన కంపెనీ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ కార్న్ వాలిస్ అండి. నెక్స్ట్ మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణించే చట్టం ఏది? మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణించే చట్టం ఏది? ఆన్సర్ రెగ్యులేటింగ్ చట్టం 1773. రెగ్యులేటింగ్ చట్టం 1773. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చైనాతో ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చార్టర్ చట్టం ఏది? ఈస్ట్ ఇండియా కంపెనీకి చైనాతో ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చార్టర్ చట్టం ఏది? చార్టర్ చట్టం 1833. నెక్స్ట్ చార్టర్ చట్టం 1833 ప్రకారం కింది వాటిలో సరైనది ఏది? చార్టర్ చట్టం 1833 ప్రకారం కింది వాటిలో సరైనది ఏది? ఫస్ట్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో లా మెంబర్ను నియమించారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో లా మెంబర్ను నియమించారు. ఇది కరెక్ట్ అండి. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో లా మెంబర్కు ఓటు వేసే అర్హత లేదు. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో లా మెంబర్కు ఓటు వేసే అర్హత లేదు. ఇది కరెక్ట్. నెక్స్ట్ మొదటి లా మెంబర్ లార్డ్ మెకాలే. మొదటి లా మెంబర్ లార్డ్ మెకాలే. ఇది కూడా కరెక్ట్ అండి. సో ఆన్సర్ వచ్చేసి డి. ఏబిసి 3 కరెక్టే. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ పౌర సైనిక ఉద్యోగులకు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసిన చట్టం ఏది? ఈస్ట్ ఇండియా కంపెనీ పౌర సైనిక ఉద్యోగులకు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసిన చట్టం ఏది? చార్టర్ చట్టం 1813. నెక్స్ట్ బొంబాయి మద్రాసు ప్రెసిడెన్సీలకు శాసనాధికారాలను రద్దు చేసిన చట్టం ఏది? బొంబాయి మద్రాస్ ప్రెసిడెన్సీలకు శాసనాధికారాలను రద్దు చేసిన చట్టం ఏది? ఆన్సర్ చార్టర్ చట్టం 1833. నెక్స్ట్ కింది వాటిలో చార్టర్ చట్టం 1853 ప్రకారం సరికానిది ఏది? కింది వాటిలో చార్టర్ చట్టం 1853 ప్రకారం సరికానిది ఏది? సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ సంఖ్యను 24 నుంచి 18కు తగ్గించారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ సంఖ్యను 24 నుంచి 18కి తగ్గించారు. ఇది కరెక్ట్ అండి. చివరి చార్టర్ చట్టం 1853 చివరి చార్టర్ చట్టం. ఇది కూడా కరెక్ట్ అండి. సివిల్ సర్వీస్ నియామకాల్లో బహిరంగ పోటీని అనుమతించిన చట్టం. ఇది కూడా కరెక్టే. సో డి వచ్చేసి కంపెనీ పాలనాధికారాన్ని 20 సంవత్సరాలు పొడిగించిన చట్టం. ఇది రాంగ్ అండి. కంపెనీ పాలనాధికారాన్ని 20 సంవత్సరాలు పొడిగించిన చట్టం రాంగ్. నెక్స్ట్ చార్టర్ చట్టం 1853 ప్రకారం ఏర్పాటు చేసిన కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య ఎంత? చార్టర్ చట్టం 1853 ప్రకారం ఏర్పాటు చేసిన కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య ఎంత? 12. నెక్స్ట్ భారత వ్యవహారాల మంత్రిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా చేసిన చట్టం ఏది?
భారత వ్యవహారాల మంత్రిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా చేసిన చట్టం ఏది? చార్టర్ చట్టం 1833. సో ఇవండి భారత రాజ్యాంగం యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని భారత రాజ్యాంగం క్వశ్చన్స్తో కలుద్దాం.